కాలమునకు ముందే భరతఖండంలో ధర్మం, భక్తి, శక్తి యొక్క గొప్ప కథలు జన్మించాయి. వాటిలో అత్యంత శ్రేష్టమైనది రామాయణం, శాశ్వతమైన సత్యం, ప్రేమ మరియు ధర్మ మార్గం యొక్క గాథ. ఈ గాథ అయోధ్య అనే మహానగరంలో ప్రారంభమవుతుంది. అయోధ్య కోసల రాజ్యం యొక్క రాజధాని, భూమిపై ఒక రత్నంలా ప్రకాశించేది. సద్గుణ సంపన్నుడు అయిన దశరథ మహారాజు ప్రజలను ధర్మంతో పాలించేవాడు. సంపదలన్నీ ఉన్నా దశరథుని హృదయం ఖాళీగా ఉండేది, వారసుడు లేకపోవడం వల్ల. ఒక సంతానాన్ని కోరుతూ ఆయన మనస్సు తికమకపడింది. విద్వానైన వశిష్ఠ మహర్షి దశరథుని సంతానం కోసం పుత్రకామేష్టి యజ్ఞ చేయాలని సలహా ఇచ్చాడు. ఋష్యశృంగ మహర్షి తపస్సు వల్ల మహాశక్తిని సంపాదించినవాడు అయోధ్యకు వచ్చాడు యజ్ఞాన్ని నిర్వహించేందుకు. వేదమంత్రాలతో ఆకాశం మార్మోగింది, యజ్ఞపు అగ్ని ఎగసిపడింది. దశరథుడు భక్తితో హవనం చేశాడు. అగ్నికుండలో నుండి ఒక ప్రకాశమంతుడైన దేవదూతుడు బయటకు వచ్చాడు. అతని చేతిలో అమృతంతో నిండి బంగారు పాత్ర ఉంది. దశరథుడు ఆ అమృతాన్ని తన ముగ్గురు రాణులకు, కౌసల్య, కైకేయి, సుమిత్రలకు సమానంగా పంచాడు. కాలాంతరంలో కౌసల్యకు రాముడు, కైకేయికి భారతుడు, సుమిత్రకు లక్ష్మణుడు జన్మించారు. నగరం ఆనందంతో నిండిపోయింది. వేదమంత్రాలు, సంగీతం, నృత్యాలు రాజవంశంలో ఆనందం చిందించి. రాముడు చిన్నతనం నుంచే న్యాయవంతుడు, మృదువైన హృదయంతో ప్రజలందరి ప్రీతిని సంపాదించాడు. రాముడు మరియు లక్ష్మణుడు మధ్య బంధం విడిపోలేని బంధంగా మారింది. వారు ఎప్పుడూ కలిసి ఉండేవారు. వశిష్ఠ మహర్షి చేత రాముడు మరియు ఇతర రాజకుమారులు విద్య, ధర్మశాస్త్రం, అస్త్రవిద్యలో నిపుణులయ్యారు. ఒకరోజు విశ్వామిత్ర మహర్షి రావటం జరిగింది. అతను తన యజ్ఞాన్ని రక్షించేందుకు రాముని సహాయం కోరాడు. దశరథుడు తొలుత కొంచెం సందేహంతో ఉన్నా చివరికి ఒప్పుకున్నాడు. రాముడు మరియు లక్ష్మణుడు గురువు తోడుగా అడవిలోకి వెళ్లారు. అడవిలో తాటక అనే రాక్షసిని రాముడు తన ధైర్యంతో సంహరించాడు. ఋషుల రక్షణను నిర్ధారించాడు. రాముడు యజ్ఞాన్ని ఆపదల నుండి కాపాడాడు. రాక్షసులను తరిమికొట్టి వేదయజ్ఞాన్ని విజయవంతం చేశాడు. విశ్వామిత్రుడు రాములను మిథిలకు తీసుకెళ్లాడు. అక్కడ రాజా జనకుడు ఒక మహాసంఘటనకు సన్నాహాలు చేసుకుంటున్నాడు. జనక మహారాజు తన కుమార్తె సీతకు స్వయంవరాన్ని ప్రకటించాడు. శివుని శరాన్ని ఎత్తగలిగినవాడే ఆమెను పెళ్లి చేసుకోగలడు. రాముడు ఆ శివధనుస్సును సులభంగా ఎత్తి విరిగిపోశాడు. ఆ ఘట్టంతో సీతను వరించేందుకు అర్హత పొందాడు. ఆకాశం సాక్షిగా దేవతలు ఆనందించగా రాముడు మరియు సీత కళ్యాణం జరిగింది. ఆనందం అయోధ్య మరియు మిథిలను కమ్ముకుంది. ఇంతటితో రాముని ధర్మయుక్తమైన ప్రయాణం మొదలైంది. ఇంకా ఎన్నో సంఘటనలు ఎదురుగా ఉన్నాయి. వచ్చే ఎపిసోడ్లో రామాయణం కథ కొనసాగుతుంది.